వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమ్ అఫిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి లక్షలు ఖర్చు పెడుతున్నారండి బయట. బట్ అంతగా పెట్టాల్సిన అవసరం ఏంది, మీరు ఇంట్లో కూర్చొని తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు, అది కూడా హోమియోపతి మందులతో. అండ్ ఒక బెస్ట్ హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను అని చెప్పేసి అంటున్నారు సార్. సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన ప్రేక్షకులకు వచ్చేసి చాలా చక్కటి అవకాశం ఇచ్చారు. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కన్సల్టేషన్ ఫీజు లేకుండా మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సార్, ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే వెయిట్ లాస్ సార్. బయట వచ్చేసి ఒక పెద్ద మార్కెట్ నడుస్తుంది సార్. లక్షలు తీసుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వాలని. వెయిట్ లాస్ అవుతారు, వాళ్ళు చెప్పినట్టు ఒక 1 monthలోనూ 2 monthsలోనూ వెయిట్ లాస్ అవుతారు సార్. మళ్ళీ గ్రాడ్యువల్గా 4-5 daysలోనే మళ్ళీ సేమ్ ఎంత తగ్గారో అంతకు డబుల్ పెరుగుతూ ఉన్నారు. బట్ ఒక్కసారి మీరు చెప్పినట్టు చేస్తే తగ్గడమే ఉంటుంది కానీ మళ్ళీ పెరగడం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు వెయిట్ లాస్. సో ఎలా అది అసలు ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏం చెప్పబోతున్నారు? ఒకటి, మోకాలు నొప్పితోటి బాధపడి బాన్సోడా నుంచి పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. ఓ సార్. అయితే ఆ పేషెంట్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఓకే సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి ఇప్పుడు రుమిటెడ్ ఆర్థరైటిస్ ఉంది, స్టెరాయిడ్లు కూడా వాడుతున్నారు మళ్ళా. ఓకే. డాక్టర్ ఏమన్నారు, వెయిట్ తగ్గించుకో అమ్మా. కానీ ఏంది, అట్ ద సేమ్ టైం స్టెరాయిడ్లు కూడా నడుస్తున్నాయి. ఓకే. ఏడికెళ్ళి తగ్గుతుంది, తగ్గదు. మళ్ళీ దానిపైన ఇట్లా వెయిట్ తగ్గాలనేసి ఏదో ప్రోడక్ట్ నెలకు 15,000 కట్టాలంట. ఓకే. మార్నింగ్ ఒకటి షేక్ ఇస్తారంట వాళ్ళు, ఓకే, అది తాగాలంట. ఓకే. నైట్ ఒక షేక్ ఇస్తారంట, అది తాగాలంట. ఓకే. మధ్యాహ్నం మీరు ఏం తింటారు తినండి అని చెప్పిండంటాడు. ఓకే. తిన్నా సార్, నెల చేసిన 6 kilos తగ్గినా అన్నారు. కానీ ఏంది, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, డాక్టర్ ఇచ్చిండ్రా మీకు అంటే, లేదు మా ఇంటి పక్కకి ఎవరో ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే మనకి ఇచ్చిర్రు అన్నారు. ఓకే. అయితే నేను ఒకటి అడిగిన, మార్నింగ్ ఏం తిన్నారు, తిండి ఏం తిన్నారు మీరు చెప్పండి. ఏం తినలేదు సార్. అప్పుడు షేక్ ఒకటి మీరు చెప్పారు, మార్నింగ్ షేక్ ఒకటి తాగడం ఉంది కదా, తినడం లేదు కదా. నైట్ ఏంది, అదే తాగడం. ఒక పని మీరే ఆలోచించండి, మార్నింగ్ ఒక గిలాస్ పాలు, నైట్ ఒక గిలాస్ పాలు, మధ్యాహ్నం ఏం తిన్నా వెయిట్ తగ్గుతుందమ్మా. వాడు మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేపిస్తుండు. దాని బదులు నేను చెప్పేటట్టు వినండి, మీకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, రుమెటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. ఏం తినాలనిపిస్తే దాని సగం తినండి. ఓకే, ఫినిష్. అదే డైటింగ్. ఏం తినాలనిపిస్తే సగం తినండి. మీ వెయిట్ ఇప్పుడు 90 ఉంది. ఓకే. మార్నింగ్ ఏం తినాలనిపిస్తుంది, దోశ ఎన్ని 4, 2 తినండి, ఆపేసేయండి. ఇంటికాడ చిన్నగా ఉంటాయి కదా దోశలు, 4 కూడా తింటాం, 10 కూడా తినేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత ఇడ్లీ 4 తినాలనిపిస్తుంది, 2 తినాలి, ఆపేసేయండి. ఫినిష్. అక్కడికే ఆపేసేయండి. ఆకలి అవుతుంది కదా సార్, ఆకలి అయితే కూడా తినకండి 2 రోజులు. ఓకే. నిరాహార దీక్ష చేసేటోళ్ళు ఎట్లా చేసిండ్రు, అంతే సార్. అవునా కదా. 2 రోజులు కొద్దిగా ఆకలి ఉన్నది ఆపుకోలేమా మనం ఫెస్టివల్ రోజు కూడా మనము ఉపవాసాలు చేస్తాం కదా, శివరాత్రికి చేస్తాం, నవరాత్రులు చేస్తాం, అప్పుడు ఎట్లా తినకుండా ఉంటాం. అలాగే ఉపవాసం పెట్టుకోండి దేవునికి చెప్పి. ఓకే, అవునా కదా. అంతే సార్. ఉపవాసం మీదనే ఉంటాం బట్ సగమే తింటాం. ఓకే. అయితే మళ్ళీ దాని తర్వాత ఏంటంటే అది సగం తింటూ హోమియోపతి మందులు వాడండి అమ్మా. ఓకే. వెయిట్ తగ్గింది పేషెంట్కి, రుమెటైడ్ ఆర్థరైటిస్ తగ్గింది పేషెంట్కి, పేషెంట్కి నిద్ర లేని సమస్య ఉండే అది తగ్గింది. ఓకే. ఈ డయట్ మళ్ళీ లైఫ్ టైం కంటిన్యూ చేసుకున్నారు. ఓకే. ఏముంది, ఏం తినాలనిపిస్తే మీరు తింటున్నారు, సగం తింటున్నారు అంతే. ఓకే. మీకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది తినండి, 2 తినాలనిపిస్తే 1 తినండి, 1 తినాలనిపిస్తే సగం తినండి. ఓకే. అవునా కదా. మళ్ళీ దావత్లలో పోతే, అవును దావత్లో పోతే ఏమేముంది ఫస్టే ఉంటుంది కదా, వాళ్ళు మొత్తం ఒకవేళ కింద కూర్చొని తినిపిస్తే మొత్తం ఒకటేసారి వేస్తారు. బుఫే సిస్టమ్ ఉంది, మీరే వెళ్ళి వెస్టర్న్ సిస్టమ్ వచ్చేసింది ఇక్కడ కూడా. లేకపోతే మనం అందరం కింద కూర్చొని మనకు పత్తళ్ళు ఇచ్చి దాంట్లో అందరు పెడుతుండే ఇంతకుముందు. ఇప్పుడు అట్లా లేదు. ఆడే పోయి తీసుకురా బాయ్, ఏం కావాలి, ఏం తింటావు తిను, చైనీస్ ఉంది, ఇండియన్ ఉంది, అన్నీ ఉన్నాయి అంటారు. ఆడికి పోయి ఫస్ట్ రౌండ్లో ఎంత వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, ఎంత వేసుకోవాలనిపిస్తే దానికి సగం వేసుకోండి. ఓకే. ఫినిష్. వచ్చేసి తినేసి ప్లేట్ డైరెక్ట్ డస్ట్బిన్లో వాళ్ళు, మళ్ళీ కౌంటర్కి పోవద్దు. ఓకే. అర్థమైంది కదా. ఒక్కసారి చేయాలి. ఎంత తినాలనిపిస్తే అంత సగం తీసుకోవాలి. ఓకే. ఫినిష్ అయిపోయింది. అవునా కాదా. అంటే అప్పుడు మనకు ఏమంటారు, ప్రెజర్ పడదు మన బాడీ పైన, మనకు అందాల్సిన నరిష్మెంట్ కరెక్ట్గా అందుతుంది, మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అందుతాయి. సో సగమే తింటాం కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాము, కరెక్ట్గా ఇంకా సగమే తింటున్నాం కాబట్టి వెయిట్ లాస్ అవుతాం. చాలా బాగుంది సార్ అసలు రెమెడీ.
మళ్ళీ మీకు వచ్చేసిన వెయిట్ ఇప్పుడు 60 కిలోకి రావాలి మీరు. Okay. 60 కిలోకి వచ్చేసిండ్రు అనుకోండి. ఓకే. మార్నింగ్ ఎన్ని ఇడ్లీలు తిన్నారు మీరు? 2. ఓ సగం ఇడ్లీ పెంచి చూడండి, వెయిట్ తగ్గుతుందా, కాన్స్టెంట్ ఉందా, పెరుగుతుందా. ఓకే. కాన్స్టెంట్ ఉంది అంటే అట్లా మెయింటైన్ చేసుకోండి. ఓకే సార్, ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు వెయిట్ లాస్ చాలా చక్కని వివరణ ఇచ్చారు మన ప్రేక్షకులకి, బట్ ఇది కాకుండా పేషెంట్స్ దీన్ని మర్చిపోయారు సార్, వెయిట్ గెయిన్ అవుతున్నారు, సో దాన్ని పట్టించుకోవట్లేదు, వెయిట్ లాస్ అవ్వాలనుకోవట్లేదు, ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? మీరే సమాధానం చెప్తారు. నేను ఇచ్చిన ప్రశ్నానికి మీరు సమాధానం చెప్తారు, ఆ సమాధానంలో మీ ప్రశ్నానికి కూడా సమాధానం ఉంటుంది. ఓకే సార్. బండి ఉంది, 2 వీలర్ ఉంది. ఓకే సార్. 2 వీలర్ మీద ఎంతమంది కూర్చుంటారు? ఇద్దరు లేదా ముగ్గురు కూర్చుంటే ఏమవుతుంది? ట్రిపుల్ రైడింగ్ అవుతుంది. చలాన్ అయితే పడుతుంది, కానీ ఇంజన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా? పడుతుంది సార్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ చిన్న కూతురు చిన్న కొడుకు, వాడికి 2-3 ఏండ్లు అంటే సరే ఒళ్ళో పట్టుకొని తీసుకొని పోతారు. అదే నాయనకు ఒక 60 ఏండ్లు, కొడుకుకు ఒక 30, అమ్మకు ఒక 50 ఉంటాయి. ముగ్గురు కూర్చొని పోతే ఇంజన్ మీద ప్రభావం పడుతుందా పడదా? మీరే చెప్పండి. పడుతుంది కదా. మీరు కాలేజ్ పోరగాలని చూడండి, నలుగురు కూర్చొని తిరుగుతున్నారు ఒక బండి మీద, యాక్టివా మీద, అవునా కదా? ఇంజన్కి ఏమవుతుంది? పాడవుతుంది. కార్బొరేటర్కి ఏమవుతుంది? పాడవుతుంది. టైర్లకి ఏమవుతుంది? పాడైతాయి. షాక్ అబ్జర్వర్లు ఏమవుతాయి? పాడైతాయి, అవునా కాదా? మైలేజ్ ఎక్కువ వస్తుందా? రాదు. ఇప్పుడు మీ సమాధానం చెప్తాను నేను. మైలేజ్ ఎక్కువ వస్తుందా? రాదు. మనిషి కొంచెం నడవంగానే అలసిపోతాడు. మైలేజ్ తగ్గిపోయింది మనిషిది, అవునా కాదా? ఇంజన్ పాడైందా, గుండె కూడా ఖరాబ్ అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, అవునా కాదా? పొగ ఎక్కువ వస్తుందా బండిలోకి వెళ్ళి? మలబద్ధకం ప్రాబ్లం అవ్వచ్చు, జీర్ణం అయ్యే సమస్య అవ్వచ్చు, పొగలు అంటే గ్యాసెస్ ప్రాబ్లం అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, వెయిట్ కి ఇన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఇచ్చింది 2 కిడ్నీలు 60 కిలో వెయిట్ కి ఇచ్చిండు. నేను 120 ఉన్నాయి అంటే మీకు 4 కిడ్నీలు కావాలి, కానీ 2 కిడ్నీలు 4 కిడ్నీల పని చేస్తున్నాయి కదా, పని చేయక అలసిపోతాయి, ఖరాబ్ అవుతాయి. అక్కడ టైర్లు పాడవుతాయి కదా, టైర్ల మీద మొత్తం బండి వెయిట్ పడుతుంది కదా, మోకాల మీద మొత్తం వెయిట్ పడుతుంది కదా, బాడీకి ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది, మళ్ళీ లిగమెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇటువంటి ఎన్నో సమస్యలు అవుతాయి. ఓకే, నిజంగా సార్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మన బాడీని ఒక బండితో పోల్చి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది, ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అవుతుంది చాలా చక్కగా వివరించారు. షూర్గా మన ప్రేక్షకులు అయితే ఈ వీడియో అయితే కంపల్సరీ 100% అందరికీ అర్థమయ్యేలా ఉంది సార్. కంపల్సరీ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీరు చెప్పినట్టు డైట్ పాటిస్తూ మంచిగా వెయిట్ లాస్ అవుతారని చెప్పి ఆశిద్దాం సార్. అండ్ హోమియోపతి మెడిసిన్ మీరు చెప్పినట్టు ఆ డైట్ తీసుకుంటూ మెడిసిన్ ఏది ఎవరికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు సార్? మనిషికి మెడిసిన్ ఇస్తాం, రోగానికి మెడిసిన్ ఇవ్వం. ఇప్పుడు మనిషి ఒబెసిటీ ప్రాబ్లం తోటి వచ్చిందంటే వాడికి వాన్ తత్వాన్ని బట్టి, వాన్ ప్రకృతిని బట్టి, వాన్ కాన్స్టిట్యూషన్ని బట్టి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. 100 మంది వస్తే 100 మందికి ఒకటే మందు ఉండదు మన దగ్గర. వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఎటువంటి కళలు వస్తున్నాయి దాన్ని బట్టి కూడా ఇస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి చెప్పిన కదా, ఆ పేషెంట్కి పాములు వస్తున్నాయంట కళలో. పాములు కళలో వస్తున్నాయి, మోకాల నొప్పులు ప్రాబ్లం ఉంది, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, వెయిట్ చాలా ఎక్కువ ఉంది, వెయిట్ కూడా తగ్గాలి, ఆర్థరైటిస్ కూడా తగ్గాలి. దాన్ని బట్టి మనం మందులు ఇచ్చినాక ఆ పేషెంట్ మన దగ్గర 2 years వాడినరు, ఆల్మోస్ట్ 45 to 50 45కి వచ్చిండ్రు ఆ పేషెంట్ వెయిట్. ఓకే సార్, అంత తగ్గిండ్రు. అయితే అట్లా నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ.